ఇక హిందూపురం అంటే అందరికీ గుర్తొచ్చేది నటసింహం బాలకృష్ణ. సినీ నటుడుగా ఉన్నారు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి మరి హిందూపురంలో బాలకృష్ణ స్పీడ్కు మేము బ్రేక్ వేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా టార్గెట్ చేసిన సీట్లలో హిందూపురం ఒకటి. ఈసారి టీజీఎన్ దీపిక అనే ఒక బీసీ అభ్యర్థిని ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలో దించింది. టీజీఎన్ దీపిక భర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన కీలక నేతగా ఉన్నారు. బట్ ఈమె మాత్రం బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. టీజీఎన్ దీపిక ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగారు. ఆమె తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న వాతావరణంలో అటు సినీ నటుడు బాలకృష్ణను ఏ విధంగా ఎదుర్కోబోతారనేది అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే హిందూపురం అంటే తెలుగుదేశం పార్టీకి బాగా అచ్చొచ్చిన స్థానం. గతంలో అటు ఎన్టీ రామారావు కూడా ఇక్కడ నుంచి విజయం సాధించినంత వాతావరణం ఉంది. అదే ఒరవడి. అందుకే హిందూపురం నుంచి ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఎవరో ఒకరు పోటీ చేయడానికి అంత ఆసక్తి చూపుతారు. దాన్ని కంటిన్యూ చేస్తూ బాలకృష్ణను విజయం సాధించిన వాతావరణం హిందూపురంలో మనం చూసాం. అంటే హిందూపురంకి సంబంధించి మరి బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఇటు తెలుగుదేశం పార్టీ చెప్తోంది. కానీ ఈసారి మాత్రం ఆ వాతావరణం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. చూద్దాం మరి ఏం జరగబోతుంది.